హలో గైస్, అయితే మరి ట్విట్టర్ అఫీషియల్ పేజ్ నుంచి అయితే మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే ఇప్పుడు 5:30కి కరెక్ట్గా మనకు రిలీజ్ చేశారు. సో బుచ్చిబాబు ఏంటంటే కనీసం బయటకు కూడా రాకుండా కంప్లీట్గా ఒక 2 రోజుల నుంచి ఎడిటింగ్ రూమ్లోనే ఉండిపోయాడంట. సో అంటే తినడం అన్నీ కూడా ఇంకా అక్కడే. సో మరి ఎందుకంటే వర్క్ మీద ఉన్న ఫోకస్ అలాంటిది, అసలు ఆ సినిమా మీద ఉన్న శ్రద్ధ లాంటిది. ఎందుకంటే నేను ఇంకో కంపారిజన్ కూడా చెప్పగలను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే ఒక అవుట్పుట్ ఇవ్వాలి, సో దాని రిజల్ట్ మార్చాలి. ఒక స్టార్ హీరోతో సినిమా తీస్తున్నప్పుడు అన్నీ కూడా చాలా ఫోకస్గా చేయాలి అనే దానికి బుచ్చిబాబు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నంతసేపు కూడా ఇంకా లాస్ట్ మినిట్లో కూడా ఇంకేం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఏంటి. సో అట్లాంటి మైండ్ సెట్తో ఉన్న బుచ్చిబాబుతో మన చరణ్ గారి సినిమా తీయడం కూడా ఒక మంచి విషయమే గైస్. సో రేపు మొత్తం యావత్ భారతదేశం అంతా చూస్తుంది గ్లిమ్స్. సో ఎస్పెషల్గా టీ సిరీస్ అనే యూట్యూబ్ పేజ్లో రావడం, అది కూడా చాలా ఎక్కువ సబ్స్క్రైబర్ కౌంట్ ఉన్న పేజ్ అది. సో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, అలాగే మనకు కూడా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాంతో చూసుకుంటే ఇప్పుడు గ్లిమ్స్ అనేది 11:45కి రావాల్సి ఉంది. అంటే మరికొన్ని గంటలు, ఆల్మోస్ట్ ఒక 10-15 గంటలు ఉన్నది అంతే కరెక్ట్గా చూసుకుంటే. సో ఈ గ్యాప్లో కూడా ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా ఎదురు చూస్తున్నారు. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి దగ్గర కూడా ఈవెన్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడైనా కౌంట్ డౌన్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేసేసారనమాట. సో మన వైపు నుంచి కూడా కౌంట్ డౌన్ అయితే మొదలైనట్టే ఇంకా. సో అఫీషియల్గా చూసుకుంటే గాయస్, ఈ సినిమాలో నాకు ఎక్కడైనా భయం ఉంది అంటే ఒకటే విషయంలో భయం ఉందన్నమాట. ఏంటి అంటే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదొక్కటి తప్ప మిగతాదంతా నాకు A to Z ఎక్కడా కూడా డౌట్ లేదు, మైనస్ లేదు, ఇంకా ఎక్కువనే ఇస్తారు అనే థాట్ అయితే ఉందన్నమాట. బట్ అగైన్ మీరు ఏమనుకున్నా పర్లేదు గైస్, బట్ ఏఆర్ రెహమాన్ బీజిఎం అయితే ఎక్కడో నాకు భయంగా ఉందన్నమాట. సో ఎందుకంటే రీసెంట్గా ఒక 10 సంవత్సరాల నుంచి చూసుకున్నా అంతగా మెప్పించినట్టు ఏ సినిమాలో కూడా మనం బీజిఎం చూడలేదు అయింది. రీసెంట్గా చావా సినిమాలో చూసాం, బట్ ఏంటంటే అది అగైన్ ఎక్కడో రిపీట్ అయిందా, లేకపోతే ఏమైనా మేబీ అది అంతగా ఎక్కలేదేమో. పెద్ద అనేది ఒక స్టార్ హీరో సినిమా కాబట్టి మరి అట్లీస్ట్ ఈ సినిమాకైనా ఆయన ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఎఫర్ట్ పెడతాడా, లేకపోతే ఇంకేమైనా మారుస్తాడా ట్యూన్స్. సో అది కూడా నేను ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి, స్టే ట్యూన్.